ఏంట్రా దెబ్బలేంట్రా? ఆడంతమంది వెళ్ళిన సాగుకొట్టేస్తున్నావు. ఎవరాది? ఆడేనన్నా. ఇంకా రాలేదేంట్రా అనుకున్నా, వచ్చేసారా? పరువు తీసాం. నిన్న నన్ను కొట్టావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మీ చెల్లి ఏంటో తెలుసు, నువ్వు నా కాలర పట్టుకో, మీ చెల్లి పేక పట్టుకుంటావు. చూద్దాం, చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పరా. చాలా బాగుంది అన్నయ్య. అయినా నాకెందుకు అన్నయ్య, నీకున్నాయే 2 చక్కాలు. నాకెందుకమ్మా కూలి పనికి వెళ్ళాము, నేను కాలేజీకి వెళ్ళాను కదా, వేసుకో కొత్తగా. అందులోనే బిర్యానీ ఉంటుందమ్మా, తిను. మరి నీకన్నయ్య? నేను ఆల్రెడీ చేసేసి వచ్చానమ్మా. సరే కానీ నేను స్నానానికి వెళ్ళి వస్తా. వంశీ అన్నయ్య చెప్పు. ఏం చెప్పాలి? స్నానం చేయడానికి వెళ్ళాడు. అదే అమ్మా, మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఎక్కువ పని చేశాడు. నాకు డ్రెస్ కొనుక్కొచ్చాడు. నేనేమో మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఎక్కువ పని చేశాడు, ఏదో కొనాలని చెప్పాడమ్మా. నీకు మంచి అన్నయ్య దొరికాడమ్మా, ఇంక నేను వెళ్ళొస్తా. మనం కాలేజ్కి వెళ్ళిపోతున్నాం. శ్రీని గారు ఫోన్ చేస్తా. హలో శ్రీని, ఎక్కడరా? ఆల్రెడీ కాలేజీలో ఉన్నాను రా. సరే వస్తున్నా ఉండు. కాలేజీలో ఉన్నాడంటరా. నేను ఈ రోజు ఆ అమ్మాయితో ముద్దు పెట్టించుకున్నాను రా. ఇట్లా ముద్దు పెట్టొచ్చి, ముద్దు పెట్టు, ముద్దు పెడతావు చేయనా? శ్రీని గారు ఎవరితో గొడవ పడుతున్నాడు రా. అవునరా. చైతీరా, చైతీరా. Thank you.
అమ్మా నేను చెప్పిన అమ్మాయిరా. అరే ప్రపోజ్ చేశారు అయితే. అరే దాని ఐడియా చెప్పండి రా. పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేద్దావా? పువ్వు ఎక్కడ ఉంటుంది? ఒక్క నిమిషం. కలలా నా జీవితంలోకి వచ్చావు. నిజమైతే ఈ పువ్వు తీసుకో. ఒకవేళ అది కళ అయితే తీసారని నన్ను నిద్రలేపు. ఏ విషయం అనేది నాకు రేపు పొద్దున్నే చెప్పు. అబ్బా, అందానికి ఆధార్ కార్డు లాగా ఉన్నాం. ఐ లవ్ యూ. హలో శృతి. రేపొద్దున్న బయటికి వెళ్దాం. సరే, రేపొద్దున్న బయటకు వెళ్ళడానికి నా దగ్గర మనీ లేదు. నువ్వు అడ్జస్ట్ చేస్తే ఎల్లుండి నీకు తిరిగి ఇచ్చేస్తా, సరేనా? సరే. నేను ఇంటి దగ్గర బిజీగా ఉన్నాను, నువ్వు ఇంటికి వచ్చి మనీ ఇవ్వగలవా? సరే, బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయి. హలో. హలో శృతి. ఎవరు లేరా? వచ్చేనా మరి? ఓకే, వచ్చేస్తున్నా. 10 నిమిషాలు నీ ఇంటి ముందు ఉంటా. నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా? రేపు నాకు 6,000 కావాలి. 6,000? 6,000 అంటే నా దగ్గర సెమిస్టర్ ఫీజు ఉన్నాయి. పర్వాలేదు, ఉంచుకో. నీకోసమే కదా. బయట ఉన్నావా? వస్తున్నా. రేపొద్దున ఫోన్ చేస్తాను, బయటికి వెళ్దాం, అలా తిరిగి వద్దాం, సరేనా? బాయ్. మహేంద్ర, మహేంద్ర, చెప్పరా. మహేంద్ర, నీకు విషయం చెప్తా, నువ్వు బాధపడకూడదు. మళ్ళా మనకేంట్రా? చెప్పు బా. శృతి ఉంది కదా, నువ్వు మోసం చేసిందిరా. అది మన సీన్ గారితో తిరుగుతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఫస్ట్ నుంచి దాని లవ్ చేయడం నీకు ఇష్టం లేదు, అందుకని నేను అంటున్నావా అని సీన్ గారు నన్ను ఎందుకు మోసం చేస్తారా? నేను మోసం చేసిన మన సీన్ గారు కాదురా, ఆ శృతి. అయినా దాని గురించి చెప్పడానికి నువ్వెవడరా? పోరా. అరే సీను, ఆ శృతిని వదిలేరా, అది మహేంద్ర గారితో తిరుగుతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? దాని గురించి మాట్లాడారత నీకు లేదు, అది నా పిల్ల, దాని గురించి నాకు అంతా తెలుసు. హలో శృతి, ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ని మోసం చేయడం మానవా నువ్వు? ఇంకొకసారి మా ఫ్రెండ్స్తో కనబడితే మీ అన్నితో చెప్తాను. ఏం చేస్తావు చేసుకో. శృతి, ఓ శృతి, ఎక్కడున్నావు? మాటలతో పని ఏంట్రా? మీ చెల్లి మా ఇద్దరు ఫ్రెండ్స్ని మోసం చేస్తుందిరా. మీ చెల్లి ఎక్కడ తిరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. మా చెల్లిని ఎలా అంటారా? ఇంత పాపం చేసావురా. ఎంత జరిగాక దాన్ని ఇంకా పుట్టుకనించే పనే లేదు. ఈ చేతులతోనే పెంచే, ఈ చేతులతోనే చంపేస్తా.
చంపుతున్నావు అని ఎంతో ప్రేమతో నీకోసం ఉండానమ్మా చెల్లెమ్మ. తినమ్మా. ఎందుకని ఏడుస్తున్నావు? ఇందాక పచ్చడి కలుపుతుంటే కంట్లో కారం పడిందమ్మా. సర్లమ్మా నువ్వు తిని, నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటి చెప్పు. అరే సీను, శృతి చనిపోయిందిరా. ఏంటి? శ్రీను గాడికి పక్షవాతం వచ్చిందా చూడాలి. ఎన్నోసార్లు చెప్పాడు దాన్ని లవ్ చేయొద్దని. నా చేతులతో వీడిని చంపుకున్నా.